ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఓటమి నుంచి తేరుకుని ప్రజా పోరాటాలు చేసి ప్రజలకు దగ్గరైన రీతిగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఏకంగా ఏపీలో తమకు 200 స్థానాలు వస్తాయని ప్రకటించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఉన్నవే 175 అసెంబ్లీ సీట్లయితే 200 సీట్లు ఎలా సాధ్యం? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. అయితే నియోజకవర్గాల పునర్విభజనతో ఏపీలో 225 అసెంబ్లీ సీట్లు అవుతాయి. అందులో 200 స్థానాలు వైసీపీవే అన్నట్టు సజ్జల ప్రకటించారు. ఆయనకు తెలియదు కానీ పునర్విభజన జరిగిన ప్రతిసారి అధికార పార్టీయే గెలుస్తోంది. 2009లో రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ అలా గట్టెక్కిందే. ప్రస్తుతం ఏపీలో 175 స్థానాలున్నాయి. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 164 సీట్లలో కూటమి ఏకపక్ష విజయం సాధించింది. కానీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలానికి కూటమి పట్ల ప్రజా వ్యతిరేకత మొదలైందని, ఇక తమదే విజయమని చెబుతోంది వైసీపీ. అయితే విశ్వాసం ఉండొచ్చు కానీ అతి విశ్వాసం ఉండకూడదు. గెలుస్తామనడంలో తప్పులేదు కానీ ఎగరేసుకుపోతామన్నట్టుంది వైసీపీ పరిస్థితి. ఎందుకంటే ఆ పార్టీ మనుగడే ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. అటువంటి ఏకపక్ష విజయం సాధిస్తామని చెప్పడం మాత్రం కొంచెం అతి అనిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనతో 225 స్థానాలు జరిగితే గెలుస్తాం అన్నది సజ్జల ప్రకటన సారాంశం. వస్తున్న ఏప్రిల్ నుంచి జనగణన మొదలు కానుంది. అది పూర్తయిన తర్వాత కులగణన ప్రారంభమవుతుంది. అటు తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. వైసీపీ అంచనా వేస్తోంది. ఒకవేళ పునర్విభజన జరిగితే కేంద్రంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న టీడీపీకి ఫేవర్ గా ఉంటుంది. టీడీపీ కూటమి కూడా నియోజకవర్గాల పెంపును కోరుతోంది. కూటమిలో మిగిలిన నేతలకు సర్దుబాటు చేసే వీలుగా 50 అసెంబ్లీ సీట్లు అధికంగా వస్తాయి. అప్పుడు నేతల మధ్య ఎటువంటి పోటీ ఉండదు. ముఖ్యంగా వైసీపీకి బలమైన నియోజకవర్గాలను విభజన ద్వారా వేరు చేసే అవకాశం అధికార పార్టీకి రానుంది. అయితే విపక్ష పార్టీగా పునర్విభజనపై ఆశలు పెట్టుకుంది వైసీపీ. 2019 ఎన్నికలకు మాదిరిగా వన్ సైడ్ వేవ్ ఉంటుందని భావిస్తోంది. అయితే మునుపటిలా టీడీపీ ఛాన్స్ ఇవ్వదు. ఆపై 3 పార్టీల పొత్తు అనేది వైసీపీకి మైనసే, కూటమికి ప్లస్. అయితే ఏదో మాట్లాడాలని సజ్జల అటువంటి ప్రకటన చేసి ఉంటారు తప్ప అందులో ఎంతమాత్రం సాధ్యం కాదు అని విశ్లేషకుల అభిప్రాయం.